భూపాలపల్లిలో ఒక వ్యక్తి దారుణ హత్య సంచలనంగా మారింది. రాజకీయంగానూ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఎందుకు? నిన్న రాత్రి రాజలింగమూర్తి అనే వ్యక్తిని కత్తులతో పొడిచి చంపి పారిపోయారు దుండగులు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో రాజలింగమూర్తి పిటిషన్ వేశారు. మేడిగడ్డ కుంగుబాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ నాడు కోర్టుకెళ్లారు రాజలింగమూర్తి. నిన్న రాత్రి 7:30 సమయంలో ఆయన్ని ఎవరో దారుణంగా చంపేశారు. గతంలో రాజలింగమూర్తి బీఆర్ఎస్లోనే ఉండేవారు. 2019లో ఆయన భార్య ఆ పార్టీ నుంచే కౌన్సిలర్గా గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు. నిన్న రాత్రి తన సొంతూరు జంగేడు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు రాజలింగమూర్తిపై దాడి చేశారు. కత్తులు గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపేశారు. మరి ఈ హత్యకు కారణమేంటి? రాజకీయ వివాదాల, వ్యక్తిగత కక్షల? విచారణ జరుపుతున్నారు పోలీసులు. రాజలింగమూర్తి హత్యను ఖండించారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నేతలు అధికారుల్ని ప్రశ్నించినందుకే హత్య జరిగిందంటున్నారు అద్దంకి దయాకర్. హత్య రాజకీయాల్ని సహించం అని చెప్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అద్దంకి దయాకర్. నేను బయటికి వెళ్తే మామూలుగా ఉండదన్న కేసీఆర్ ఇదేనా? హత్య రాజకీయాల్ని ప్రేరేపించడమే నీ లక్ష్యమా? కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు ఇతర అధికారుల మీద ఏసీబీ కేసులని తర్వాత కేసులను పురమాయించినందుకే తనను హత్య చేయించిండ్రా? ఉద్యమ కాలంలోనేమో ఆత్మహత్యలను ప్రేరేపించి లబ్ధి పొందిండ్రు. ఇప్పుడు మళ్ళీ రాజకీయాల కోసం రాజలింగమూర్తి హత్య దేనికి జరిగింది అని అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే.